అమెట్రోఫిక్ లాటరల్ స్క్లీరోసిస్. ఓకే, ఇది ఒక కండరాలకు సంబంధించినటువంటి ప్రాబ్లం. ఇది ప్రధానంగా అంటే చేతుల్లో, తర్వాత కాళ్ళల్లో, తర్వాత మనం మింగడానికి ఉండే మజిల్స్ అనేవి ఎఫెక్ట్ అవుతుంటాయి. ఏ రకంగా వస్తుంటుంది? ఇది బ్రెయిన్ లోపల ఉన్నటువంటి మోటార్ న్యూరాన్స్ అనేవి క్షీణించిపోవడం వల్ల వస్తుంటుంది. అది మెదడులో ఉండొచ్చు, తర్వాత స్పైనల్ కార్డ్లో ఉండొచ్చు. సో దీనివల్ల మెదడు నుంచి, స్పైనల్ కార్డ్ నుంచి తర్వాత మజిల్స్కు సిగ్నల్స్ అనేవి తగ్గిపోతుంటాయి. సో దీనివల్ల మనకు ప్రధానంగా చేతులలో చాలా కామన్గా స్టార్ట్ అవుతుంటుంది. సో వాళ్ళకు చేతులన్నీ చాలా చన్నబడిపోతుంటాయి. తర్వాత మజిల్స్ అనేవి కొట్టుకుంటూ ఉంటాయి, దాన్ని ఫాసికులేషన్స్ అంటాం. ఓకే, ఆ మజిల్ పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, ప్రధానంగా అప్పర్ లిమ్స్లో స్టార్ట్ అవుతుంటుంది. తర్వాత అది కాళ్ళల్లో కూడా స్ప్రెడ్ అవుతుంటుంది. సో కాళ్ళు రెండు బిగ్స్గా పోతుంటుంది, టైట్ అవుతుంటుంది, వాళ్ళ నడక ఇబ్బంది అవుతుంటుంది. వాళ్ళకి ఫ్రీక్వెన్సీగా కాళ్ళ మజిల్స్ పట్టేస్తూ ఉంటుంది. సో వీళ్ళకు జనరల్గా తిమ్మిరి అవి అనేది ఉండవండి. మెయిన్గా మజిల్ వీక్నెస్, తర్వాత మజిల్ బల్క్ తగ్గిపోవడం, ఇవే ప్రధానంగా ఉంటుంది. తర్వాత కొంచెం మందికి డైరెక్ట్గా ఈ ఓరల్ మజిల్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతుంది. అంటే వాళ్ళకు మింగడం ఇబ్బంది అవుతుంటుంది. సో మింగడం ఇబ్బంది అయ్యి వాటర్ తాగేటప్పుడు కొంచెం మందికి ఆ వాటర్ ప్రాపర్గా మింగలేక లంగ్స్లోకి వెళ్తుంటాయి. సో లంగ్స్లోకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకు బ్రీతింగ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంటుంది. సో డయాఫ్రమ్ కూడా ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల వాళ్ళకి రెస్పిరేటరీ మజిల్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల బ్రీతింగ్ ఇంకా ఇబ్బంది అయిపోయి వాళ్ళకు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చి, రెస్పిరేటరీ కాంప్లికేషన్స్ వచ్చి, రెస్పిరేటరీ అరెస్ట్ అంటే ఊపిరి ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళ లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. అది ర్యాపిడ్గా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంటుందండి. అది 6 months నుంచి 2 yearsనే పేషెంట్ కంప్లీట్గా బెడ్రిడ్ అనే యాస్పిరేషన్ తోటి సో మనకు అంటే డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో దీనికి కామన్గా మనం అంటే డయాగ్నోసిస్ ఓన్లీ క్లినికల్ ఎగ్జామినేషన్స్ నుంచే చేస్తాము. దాంతోపాటుగా ఇమేజింగ్ చేసుకొని కన్ఫర్మ్ చేస్తాము. ఇది ఎందుకు వస్తుంది అనేది చెప్పడం కష్టము, ఎందుకంటే దీనికి రీజన్ ఏమి ఉండదు. కొన్ని జెనెటిక్ కండిషన్స్ వల్ల కూడా మనకు ఇది రావచ్చు. ఓకే, ఇది చాలా సివియర్ కండిషన్. సో మనం ఎన్ని చేసినా కూడా లైఫ్ స్పాన్ను కొంతవరకు మాత్రమే ఇంప్రూవ్ చేయగలుగుతాము. సో దీనికి కొన్ని మెడికేషన్స్ ఉంటాయండి. మెయిన్గా రిలుజోల్ అనే మెడికేషన్ ఉంటుంది. సో దీనివల్ల మనం కొంతవరకు ఈ బల్బార్ ఆన్సెట్ ఆఫ్ ఏఎల్ఎస్ను కొంతవరకు ఈ ట్యాబ్లెట్ వల్ల మనం డ్యూరేషన్ అనేది పెంచవచ్చు. తర్వాత సిమ్టమాటిక్ మెడికేషన్స్ అవి చూసుకొని తర్వాత వాళ్ళకు బల్బార్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు యాస్పిరేషన్ అయ్యి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు మింగడం ఇబ్బంది అవుతున్నప్పుడే మనం లోపల పెక్ ట్యూబ్ వేసుకొని నోట్ నుంచి ఫ్లూయిడ్ ఫుడ్ అవాయిడ్ చేసి త్రూ పైప్ నుంచి మనం వేస్తే కొంతవరకు మనం యాస్పిరేషన్ తర్వాత రెస్పిరేటరీ కాంప్లికేషన్స్ అనేవి మనం ప్రివెంట్ చేయొచ్చు. సో దీనికి కేర్ గివర్స్ అంటే ఇంపార్టెంట్. మనం ఓన్లీ సిమ్టమాటిక్ తర్వాత ఫిజికల్ థెరపీ, నర్సింగ్ కేర్ వల్లనే కొంతవరకు వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది మనం ఇంక్రీజ్ చేయొచ్చు.